మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు మనల్ని ఎంతగానో దేవుడు కాపాడి బలపరిచిన విధానం బట్టి మరి కొద్ది కాలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అందరిని బట్టి దేవునికి మహిమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా మరి వాక్యాంశము మనం గమనించినట్లయితే మనం అనవసరంగా నింద మోపకూడదు. అనవసరంగా నింద మోపకూడదు. దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. యోహాను 8వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను, వారిని రాళ్ళు రువి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపమలని ఆయనను శోధించుచు ఇలాగును అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది. శాస్త్రులు పరిచయులు అనేవాళ్ళు ఉన్నారు. ఈ బైబిల్లో ఈ శాస్త్రులు పరిచయులు అనేవాళ్ళు ఎప్పుడు విమర్శనాత్మకంగా ఉంటారు. అంతేకాదు, కొత్త నిబంధనలో మనం చూస్తాం, యేసుప్రభు వారిని విమర్శించడానికి, యేసుప్రభు వారి మీద నేరారోపణ చేయటానికి ఎప్పుడు వారు సిద్ధంగా ఉండేవాళ్ళు. అంతేకాదు, వీళ్ళు సమాజంలో మరి ఉన్నతమైన వారుగా ఉన్నారు. అయితే వారు గర్వపడేవారు. కాబట్టి వీరు ఎక్కువగా ఏలు చూపి తిరస్కరించే స్వభావం ఎక్కువగా ఈ పరిచయులు శాస్త్రుల్లో ఉంటుంది. అదే విధానాన్ని ఒక కేసుని, అనగా ఈ వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చి ఈయన ఏ విధంగా తీర్పు తీస్తారో చూద్దామని ఆయన ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు ప్రభువారిని వారు పరిశీలిస్తారు. ఇప్పుడు ప్రభువారు బోధకుడా ఈమెను ఏం చేయాలన్నప్పుడు మరి ఆయన కూడా యూదుడే కాబట్టి యూదుల ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం ఏంటి, వ్యభిచారం చేత పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి. మరి ఆ తీర్పు తీరుస్తాడే లేదని వారు చూస్తా ఉన్నారు. ఆ సమయంలో జరిగింది ఏంటంటే, యేసు ప్రభువారు ఒకవేళ ఆమెకి తీర్పు తీర్చి ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు పెట్టి కొట్టి చంపండి అని అంటే ఆయన మీద నేరం మోపేవాళ్ళు కూడా. ఎట్లాగూ ఈయన కనికరిము లేనివాడు, దయ జాలి లేనివాడు అని ఒక మాట అనే అవకాశాలు ఉండవచ్చు. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఒకవేళ ఆమెను రాళ్లతో కొట్టి చంపవద్దు అని అంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఈయన మాట్లాడుతున్నాడు, తీర్పు తీరుస్తున్నాడని ఆయన నింద మోపేవాడు. అందుకని ఆయన చేసింది అక్కడ 7వ వచనంలో మనం గమనించినట్లయితే, వారు ఆయన్ను పట్టుబదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేని మొట్టమొదట ఆమె మీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి అని అన్నాడు. దానికి ముందు యేసుప్రభు వారు చేసినటువంటిది ఏందంటే 6వ వచనం, ఆయన మీద నేరం మోపమని ఆయన్ను శోధించు ఇలాగును అడిగిరు. అయితే యేసు వంగి నేల మీద వేలుతూ ఏమో వ్రాయిచుండెను. ప్రభు మాట కోసం ఆయన ఎదురు చూశాడు, దేవుని యొక్క మాట కోసం ఎదురు చూశాడు. సో కాబట్టి ఆయన ఈ 2 విషయాల్లో ఏది తీర్పు తీర్చలేదు, చక్కని జవాబునిచ్చాడు. మీలో ఎవడైతే పాపం చేయని వాడు ఉన్నాడో వాడు మొట్టమొదటి రాయి వేస్తారండి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా వారికి ఒక ఖచ్చితమైన జవాబునిచ్చాడు. అందరూ పాపం చేసిన వాళ్ళే, చిన్నపిల్లల నుంచి పెద్దవారు. వారు చూసి వారు ఆ రాయి వేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే లేఖనాల్లో కూడా మనం చూస్తాం. లోకస్వార్త 21వ అధ్యాయం 15వ వచనంలో ఏముంటుందంటే, దేవుని వాగ్దానం ఏముందంటే అంటే అక్కడ మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలుగాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును అని అంటున్నాడు. యేసుప్రభు వారికి దేవుడు అట్టి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ సమయంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఇక్కడ పరిచయులు శాస్త్రులాగా వేరే వాళ్ళ మీద నింద మోపేవారిగా ఉండకూడదు, వేరే వాళ్ళని అవమానపరిచేవారిగా ఉండకూడదు. ఇక్కడ పరిచయులు శాస్త్రులు వారు పెద్ద దూలాలు పెట్టుకున్నారు వాళ్ళ కళ్ళల్లో. మరి ఆ విమర్శనాత్మకంగా ఉన్నటువంటి నలుసుని వెతకటానికి ప్రయత్నం చేశారు వాళ్ళు. మనం చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఎదుటి వారి మీద అనవసరంగా నిందారోపణ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అట్లా చేయకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని కనికరము, దయ, కృప అనేది ఉండాలి. ఇక్కడ యేసుప్రభు వారు మనసంతా యేసుప్రభు వారు ఆయన చెప్పింది మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయనలో ప్రేమ, దయ, కనికరం, కృప ఉంది కాబట్టి ఆమెను రక్షించాడు ఆయన కృప ద్వారా. అమ్మ మరెన్నటికీ ఏ తప్పు చేయకుండా నువ్వు ఉండని ఆమెతో చెప్పాడు. ఆ సమయంలో ఆమె చాలా గుండె నిబ్బరంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకుముందు భయం వచ్చేసింది, అయ్యో చచ్చిపోతానని వణికిపోతుంది. ఎప్పుడైతే ప్రభువు ఆ మాట అన్నాడు, ఆమె నిజంగా ఓ ధైర్యం వచ్చేసింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మన నిందలు మోపేవారిగా ఉండకూడదు, పరిచయులు శాస్త్రుల వారిగా అవుతాం. కాబట్టి ఏదైనా సరే ప్రేమతో మనము
మరి చేసినట్టే అది దేవుడికి ఇష్టమైనటువంటి కార్యం. దేవుడు ఎప్పుడైనా సరే నేరారోపణ చేసేవాళ్ళని, నిందమోపే వాళ్ళని ఇష్టపడ్డం. ఈ నేరారోపణ చేసేవాళ్ళని, నిందమోసేవాళ్ళు చేసిన వారికంటే ఎక్కువ ఘోరమైన పాపం చేస్తున్నారు. వారు తప్పు చేయొచ్చు, కానీ నింద మోపితే ఇంకా భయంకరమైనటువంటి తప్పు అది. కాబట్టి అది గమనించి మనం వేరే వాళ్ళ మీద, ఎవరి మీద కూడా నిందారోపణ చేయకుండా, మరి వాక్యం అనేది అర్థం అంటే ఏంటి, ఫస్ట్ మనకు మనం చూసుకోవాలి. అవర్ సెల్ఫ్స్, ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్ అన్నాడు. మనం పరిశీలించుకోవాలి, అంతేకాదు ఎదుటి వారిని విమర్శ చేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు. అదే దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేసినారు నాయన. నిజంగా చాలాసార్లు మేము ఎదుటి వారిని తీర్పు తీర్చేవారికి, నింద మోపేవారికి ఉంటున్నాం. మేము క్షమించండి ప్రభువా. నిజంగా మేము ఏ స్థితిలో ఉన్న మా ఆత్మీయ జీవితం మేము పరిశీలించుకోవాలి. ఫస్ట్ మాకు వాక్యంలో నుండి మా జీవితాలు మేము సరి చేసుకుని నిలబడి గట్టిగా మీ వాక్యానుసారమైన జీవితం జీవిస్తే ఆటోమేటిక్గా ప్రభా మమ్మల్ని చూసిన వారు, పరిశీలించిన వారు మారుతారు. అటు జీవితాలు మాకు ప్రసాదించండి. గొప్ప జ్ఞానయుక్తమైనటువంటి సమాధానాన్ని వారికి చెప్పినప్పుడు ఒక్కరు కూడా శిక్షించకుండా ఆమెను వెళ్ళిపోయారు ప్రభు. అలాంటి జ్ఞానయుక్తమైన జవాబుల్ని మాకు కూడా దయచేయండి, సహాయం చేసి మీ సన్నిధి తోడుగుంచమండి. మా ప్రియుల బిడ్డలు కూడా ఆ రీతిగా మరి ఎదుటి వారిలో ఉన్నటువంటి ఆ యొక్క నలుసుని వెతకకుండా మాలో ఉన్న, మా కంట్లో ఉన్న దూలాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేసేట్టు కొరకు చూపించి ఆయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ వాక్యం ప్రతి హృదయంలో ఫలింపు చేయమని యేసు పరిశుద్ధం అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సహవాస చైర్మన్కును సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ నడిపించునుగా. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ఉదయ కాలం కలుసుకుందాం మనందరం. దేవుడు మీ అందరం దీవించి ఆశీర్వదించి బలపరచునుగా. Hallelujah.